మధు బ్రో ఏంది మంచి పనుకున్నాడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాకి మనం రివ్యూ ఇవ్వతే ఎలా మధు బ్రో ఏ బ్రో తండేల్ సినిమా 7th రిలీజ్ అయింది మనం ఇంతవరకు రివ్యూ ఇవ్వకపోతే ఎట్లా మన యూట్యూబర్స్కి మన ఫాలోవర్స్కి బ్రో ఒక్కొక్కటి సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చేస్తారు. అదే మనం సినిమా చూసి ఎరిహుక్కులు వాళ్ళకి లక్షల ఫాలోవర్స్ ఆడ ఎరిహుక్కు చేసినా కూడా నమ్ముతారు. మనం సినిమా చూసినాం, నిద్రపోయి ఇచ్చేస్తే ఏం కాదు, నిద్రపోయి ప్రశాంతంగా లేచి ఇచ్చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు పాప్కార్న్ రివ్యూస్. ఈ రోజు మనం రివ్యూస్ గురించి మాట్లాడేము కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివ్యూస్. మనది ఏది సినిమా రిలీజ్ కానీ పొద్దున్న 4ంటికి పోయి 6ంటికి రివ్యూ పెట్టే రకం కాదు. పొద్దున్న 4ంటికి పోయినా 10ంటి దాకా ఎవడెవడేం రివ్యూలు పెట్టిర్రో అందరిని వేసుకుంటూ రివ్యూ చెప్పటమే మా పని. ఒకడు ఉంటాడు, మెయిన్ రీజన్ చెప్తా, ఒకడు ఉంటాడు తెలుగు సినిమా బతకాలి అంటాడు, సగం సినిమా నాడే చంపేస్తాడు రివ్యూలు చెప్పి. ఇంకొకడు ఉంటాడు మొన్న ఏమన్నాడు, వాడేడు జీవన్నా గీవన్నా ఏదో 1 గాడు ఉంటాడు, A4 1 గాడు. వాడు ఏం చేసిండంటే బోట్ వేసుకో ట్రైన్ ఎక్కిపోయి గుజరాత్కి ఎందుకు పోవాలి, గుజరాత్ నుంచే పాకిస్తాన్కి ఎందుకు పోవాలని ఏదో కూడా అయితే అథెంటిక్ అనే వర్డ్ వాడతాడు. సినిమా చూసేటప్పుడు అథెంటిక్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందో వానికి అర్థం కావాలి. నాకు అర్థం కావట్లేరా బాయ్. సినిమా రివ్యూలు అంటే ఎట్లుంటున్నాయి అంటే, నువ్వు ఒక డిక్షనరీ పట్టుకోవాలి, లేదంటే ఒక బుక్ పట్టుకోవాలి, వాడు ఒక 4 డైలాగులు పడతాడు, ద మాస్టర్ పీస్ ద అది ఇది ఇలా కూడా. ఎందుకురా భయ అన్నీ సినిమా పోయేది ఎందుకు? ఒక కామన్ ఆడియన్గా 250 రూపాయలు పెట్టినాం, ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమాకు కూడా కొన్ని లాజిక్స్ ఉంటాయి కాదనట్లే, లాజిక్ లేని సినిమాలు ఎన్నో హిట్ అయినాయి. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అదొక ఫీల్ అదొక ఎమోషన్. మాలాంటి వాళ్ళకి సినిమాని మేము ఎందుకు చూస్తారా భయ? ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా వెళ్ళడానికి పోతాం. ఈడేందో ఏదో డిక్షనరీ పట్టుకొచ్చి సినిమా రివ్యూవర్స్ వల్ల, ద డాష్ రివ్యూవర్స్ వల్ల సినిమా చూసే కోణం మారిపోయింది, సినిమాల చూసే విధానం మారిపోయింది. సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూని చూసి నవ్వుకునేది స్టార్టింగ్లో. వీళ్ళేంద్ర లాస్ట్కి వాళ్ళ ప్రభావం ఎంత ఉందంటే వాళ్ళని నమ్మి ఎక్కువైంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందంటే సినిమాకి డైరెక్ట్ పోకోకుండా రివ్యూ చూసి సినిమాకి వెళ్తున్నాడు. ఈ రివ్యూస్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు సినిమా. ఇవన్నీ మనకి ఎందుకులే కానీ ఇదంతా మాట్లాడుకోవటం, సినిమా గురించి మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేల్, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని. సెకండ్ వచ్చేసరికి ఇల్లు కామెడీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, తమిళ అయినా చేసిండు. సాయి పల్లవికి లైక్ మ్యారేజ్ సంబంధం చూసుకోవడానికి వచ్చినట్టు ఆ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది అంటే దానికంటే ఒక అర్థం ఉండేటట్టు చేసేది తప్ప టైంపాస్ క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు. అదైతే మెయిన్ థింగ్. ఇంకొక అయితే డిఎస్పి మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసిండు, మామూలుగా కాదు. పుష్పాలో ఎలాగా అయితే మ్యూజిక్ కొట్టినాడు, దాంట్లో కన్నా దీంట్లో డబల్ కొట్టినాడు. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంగ్, నెక్స్ట్ లెవెల్ బీజిఎం. బుజ్జితల్లి సాంగ్ అయితే మామూలుగా కాదు భయ్యా. అమ్మ అసలు గుర్తొచ్చిందా? నా బుజ్జితల్లి గుర్తు రాలేదు భయ్యా నాకు. నిజంగా అంటే ఒక ట్రూ లవర్ భయ్యా, ట్రూగా లవ్ చేసుకున్న వాళ్ళు అయితే సినిమా చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు భయ్యా, మామూలుగా కాదు అసలు. మామూలుగా కాదు భయ్యా, నేను ఏడ్చినాడు భయ్యా ఖచ్చితంగా. అంటే సినిమాలో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కటి ఏడ్చుకుంటూ వస్తాడు. క్లైమాక్స్ లో అయితే మామూలుగా ఉండదు భయ్యా, మామూలుగా ఉండదు. మా బ్రో కంటిన్యూ చేస్తాడు. డిఎస్పి మ్యూజిక్ అయితే ఒకటి అనిపించింది, ఈ సంవత్సరం అయితే కొట్టేసిండు. కంగు ఆల్బమ్ చెప్పాలంటే సినిమా బాగాలేకున్నా అని చాలా మంది చెప్పారు. అప్పుడు రివ్యూస్ చాలా ఓవర్ నెగిటివ్ ఇచ్చారు. కంగు అనేది ఒక చూడడానికి అయితే చాలా ఫ్లాస్ ఉండొచ్చు, కానీ ఎవరు ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా, ఒక్కసారి చూడొచ్చు. కానీ సినిమా పనికిరాని సినిమా అన్నట్టు డిజైన్ చేశారు. అది కూడా ఒక రకమైన కొత్త కాన్సెప్ట్, వర్కౌట్ కాకుండా అక్కడ డిఎస్పి హిట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది ఆ సినిమాలో. డిఎస్పి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి పుష్ప, బిఎస్పి పుష్ప బాయ్ తగ్గేదేలే. శామ్ సిఎస్ ఎంత బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అయిందో. శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అయినంత వరకు ఈ శామ్ సిఎస్ ఇచ్చిండా, ఎంత బాగా ఇచ్చిండ్రా బాబు అని అనుకున్న గ్యాప్ లో డిఎస్పి ఆ లెవెల్ ఇచ్చి పడేసిండు. అండ్ ఇప్పుడు తండేల్ గురించి మాట్లాడితే సినిమాకి హార్ట్ ఏమైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిజంగా చెప్తాను, లవ్ సినిమాలలో ఒక యాక్షన్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో లవ్ సినిమాలో కూడా అంతే ఇంపార్టెంట్. ఆ లవ్ సినిమాలకి డిఎస్పినే మ్యూజిక్ డైరెక్టర్గా ఇంపార్టెంట్. 25 సంవత్సరాలు కాదు, ఇంకొక 20 సంవత్సరాలు అయినా
లవ్ సినిమా అంటే నన్ను మించిన వాళ్ళు లేరు అన్నట్టు ప్రూవ్ చేసుకుంటుంది డిఎస్పి. అలాంటిది ఆ సినిమాకి అయితే మ్యూజిక్ అంత ప్లస్ పాయింట్. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఇలాంటి ఒక స్టోరీ తీసుకొచ్చినందుకు మనం చాలా థ్యాంక్స్ ఉండాలి. చాలా ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి మనకు తెలియదు. ఒక గొప్ప కల్చర్ అది. అలాంటి కల్చర్ మనకి ఇంట్రడ్యూస్ చేసిరు. తండేల్ అనే క్యారెక్టర్ని ఎలాంటి ఇచ్చిండు. లాస్ట్ పాకిస్తాన్లో బోర్డర్ కాడ ఒక డైలాగ్ ఉంటుంది, వాడు వెళ్ళడు ఎందుకంటే వాడు లీడర్. తండేల్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఏం మన ఇచ్చేసిండ ఒక పాకిస్తాన్ అర్థం నా డైలాగ్ చెప్పించినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి నాగ చైతన్య యాక్టింగ్ మామూలుగా లేదు. నాగ చైతన్య యాక్టింగ్ ఇప్పటి నుంచి నాగ చైతన్య అంటే నెక్స్ట్ లెవెల్లో సినిమాలన్నీ వస్తాయి ఇప్పటి నుంచి. ఆడియో ఫంక్షన్లలో చూసిన అల్లు అరవింద్ గారు అన్నారు తండేల్ అనేది నాగ చైతన్య సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాగా మారిపోద్దని. మాకైతే చూసిన షేప్ అట్లనే అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆ గ్రాండియర్ కానీ ఆ బోట్లలో ఉండే సీన్స్ కానీ ప్రతిదీ చాలా న్యాచురల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ చైతన్య స్క్రిప్ట్ వినిన తర్వాత వాళ్ళ ఫిషర్మెన్స్ ఎలా ఉంటారో అలాగా ఉండడానికి చాలా చాలా ట్రై చేసి డబ్బింగ్ బాగాలేదని కానీ రివ్యూ ఇచ్చిండు. ఓన్లీ మెయిన్ లీడ్ యాక్టర్స్ ఒక్కటే మంచిగా వాళ్ళ ఓన్ డబ్బింగ్ చేసుకున్నారు. రిమైనింగ్ యాక్టర్స్ అంతా వేరే వాళ్ళ డబ్బింగ్ పెట్టి సినిమా చూడండి భయ అంటే సినిమా కంటెంట్ ఉడుకోకుండా డబ్బింగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఒక రియల్ స్టోరీ మనందరికీ ఒక ఫిషర్ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుందో మనకందరికీ ఒక పెద్ద స్క్రీన్లో తెలిసేటట్లా చేస్తే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి ఆట పోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో చిక్కుకొని అక్కడ ఒక 2 ఏళ్ళ నుండి 22 మంది వాళ్ళు ఎట్లుంటారో లైఫ్ అదంతా చూపిస్తే ఒకటి మ్యూజిక్ మీద ఒకడు డబ్బింగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. గుజరాత్ ఎందుకు పోయిండు, వైజాగ్ పోయి ఫిషెస్ పట్టచ్చు కదా, గుజరాత్కి ఎందుకు పోమన్నాడు. ఇది డైలాగులు భయ్యా అసలు ఏం రివ్యూలు ఇస్తారు. అండ్ ఫైనల్ ఇక నేను చెప్తున్నా రా భయ్, సినిమా అనేది ఒక కామన్ పీపుల్ లాగా, అంటే మాకు సినిమా నాలెడ్జ్ లేదు, మాకు తెలిసిన సినిమా నాలెడ్జ్ అలా స్క్రీన్ మీద సినిమా మమ్మల్ని ఎంత అలరించింది అనేది. అంతే తప్ప కాగితాలలో పుస్తకాలు ఉన్న సినిమా మాకు అవసరం లేదు. ఎందుకంటే కాగితాలలో ఉన్న పుస్తకాలు ఉన్న చాలా సినిమాలు ఇట్లా చూస్తూ బోర్ కట్టి నిద్రపోతాం. కానీ ఒక ఎంటర్టైన్ విషయానికి వస్తే సినిమా అనేది ప్రతి ఆడియన్స్ని ఆడ ఏదో ఒక పాయింట్తో కనెక్ట్ చేయాలి. తండేళ్ళ ఉంది ఒక రియల్ స్టోరీని లవ్ స్టోరీతో మెర్జ్ చేసి తోపు తీసిండు డైరెక్టర్. యాక్టర్స్ విషయానికి వస్తే సాయి పల్లవి గురించి మాట్లాడాల్సిన ఉంది, తన బెస్ట్ తను ఇచ్చేసింది, అది నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాలో ఒకటి శివుడిది సాంగ్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా, అంటే ఆ శివుడు సాంగ్. ఇంకా ఫైనల్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ కానీ టెక్నీషియన్స్ కానీ దే గివ్ ది బెస్ట్ అనిపించింది. అండ్ సినిమా అయితే మీరందరూ కంపల్సరీ ఒకసారి చూడాల్సిందే. వీళ్ళుంటే 2 సార్లు చూడండి. అండ్ ఫైనలీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా రివ్యూవర్స్ పేర్లు చెప్పలే, రివ్యూవర్స్ డైరెక్ట్ రోస్ట్ చేయలే, కానీ నెక్స్ట్ నుంచి అన్ని డైరెక్టే ఉంటాయి. రివ్యూవర్స్ రివ్యూ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల తెలుగు సినిమా చచ్చిపోతుంది. రివ్యూవర్స్ తెలుగు సినిమా చంపేస్తారు, చచ్చిపోవట్లే. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా మన తెలుగు సినిమా వాళ్ళే ఆ సినిమాని పైకి ఎత్తడము అన్ని. ఇప్పుడు బయట సినిమా అది బాగాలేకున్నా కానీ తోపు గీపని మాట్లాడతారు. రివ్యూవర్స్ తెలుగు సినిమాని చంపేస్తారు. ఇది పర్టికులర్ మాది ఫుడ్ ఛానలే కావచ్చు, ఫుడ్ అండ్ ట్రావెలింగ్ ఛానలే కావచ్చు. అందుకే మేము దీనికి పాప్కార్న్ రివ్యూస్ అని పెట్టినాం. అండ్ రివ్యూస్ రోస్ట్ చేస్తే గీ రోస్ట్ రివ్యూ అని కూడా పెట్టేస్తాం. ఫైనల్గా వచ్చేసరికి మేము ఒక సాఫ్ట్వేర్ అయినా ఒక ఫుడ్ బ్లాగర్ అయినా ఎవడైనా సరే సినిమా లవరే. మా దాంట్లో సినిమా రివ్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే రివ్యూవర్స్ రివ్యూ కరెక్ట్ ఇచ్చిందాక వస్తాయి. నెగిటివ్ ఇస్తేనే వ్యూవర్షిప్ వస్తాయి, నెగిటివ్లు చేస్తేనే వ్యూవర్షిప్ వస్తాయి అని అంటారు చూడండి. అప్పుడు మేము కూడా ఇస్తాం, మా ఇష్టం, మా అభిప్రాయం మేము చెప్తున్నాం అంతే, మా ఒపీనియన్ మేము చెప్తున్నాం అంతే. మా సైడ్ నుంచి ఏ రివ్యూ ఎంత దరిద్రంగా ఉన్నాయో చెప్తాం. మరి ఇంకా లేట్ ఎందుకు, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.